వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇవాళ అయితే ఈవినింగ్ వేడివేడిగా తినాలనిపిస్తే ఎగ్ రైస్ చేసుకోండి. ఆ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి. రాట్లేదు. హాయ్, ఒక నిమిషం ఆగమ్మా. ఇక్కడ పొయ్యి కనబడట్లేమ్మా. కొంచెం జోకులు ఉంటాయి, పట్టించుకోకండి మీరు. చూడండి ఎలా వెలిగిస్తుందో అమ్మగారు. నూనె పోసుకుంది. అప్పుడే ఫస్ట్ నూనె ఒక్క ఎగ్గుతోనే రైస్ ఎట్లా చేస్తుంది చెప్పు. 2 ఎగ్గులు ఇంత తీసింది. అరే మైదా అప్పుడే ఎవరైనా ఇస్తారా చెప్పు నాకు. 2 eggs అయితే వేసేసుకున్నా గాయస్. కలుపుకుందా అంటే పట్టుకు క్లాత్తో క్లాత్ కొంచెం నేర్చుకోలేదు. మీరు చూడండి, ట్రై చెయ్యండి. అది పట్టుకోమని మరి క్లాత్ ఏది నువ్వు లేకుండా నన్నంటో. అప్పుడే ఎక్కేసింది మా ఏమయ్యా జస్ట్ ఓన్లీ ఇస్తావా? రైస్ వేస్తాం అంతేనా? కాదు, ఇంకా వెయ్యాలని చెప్తా. ఎవరి నూనె పోసినాక లాస్ట్కి అన్ని వేసినాక ఎగ్గు వేస్తారు కదా అక్క. అరే మాట్లాడమ్మా. అది వద్దన్నా ఇస్తాను. చిన్నగన్నా పెట్టేద్దాం గాయస్. చిన్నగన్నా పెట్టు, మంచిగా పెట్టు. చిన్న పెట్టుకున్నాను దేవుడా, మంచిగా పెట్టదు. ఇది పెట్టు మంచిగా. ఉప్పు వేసేసాం గాయస్. కారం వేద్దాం. కారం నాకు ముందే పెట్టచ్చు కదా. కొంచెం ఇది వేస్తున్నా కారం, కొంచెం ధనియాల మసాలా, కొంచెం అల్లం వేసుకుందాం. కొంచెం అల్లం వేసేద్దాం. చేసుడేమో కానీ చూడండి గైస్ ఇలా చేసింది. గాయస్ మీరు ఆ మాటలు నమ్మకండి. కొంచెం ఇది వేద్దాం. ఇదే అదే ఏంటిది పసుపు. నన్ను చూపి అమ్మాయి. ఉండేదే నేను. ఫస్ట్ రెసిపీ చూపిస్తావా, నిన్ను చూపించుకుంటావా? రైస్ వేయమమ్మా. ఇట్లా రైస్ తెద్దాం. ఇది ఇట్లా పట్టుకొని నువ్వే చేసుకోపోరా. నువ్వు ఎందుకు చేస్తాను పట్టుకుంటున్నారా? అబ్బా ఆగబ్బో, నువ్వు అంటే కదా ఏదన్నా జరగాలి. వాసన బాగా వస్తుంది గాయస్. నువ్వు పోయి రైస్ తెచ్చుకో గాయస్. రైస్ తెద్దాం. రైస్